ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు అత్యంత దేవుని బిడలారా, యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి మనమందరం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 145వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రియులారా, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యెహోవా అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు చక్కగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. అందుకనే ఆయన అంటాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, గొర్రెలు కాసే దావీదు ఒక దినాన్న దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దానికి కారణం ఏంటంటే దేవుని ఎంతగానో స్తుతించినటువంటి వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నాడు. ప్రియులారా, దావీదు ఉన్నతమైన పరిస్థితిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తనకు ఏ స్థితిని కలుగజేశాడో, దేవుడు ఆయనకి ఏ ఉన్నతమైన పరిస్థితులను అనుమతించాడో దేనిని మరువక దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దావీదు చేతిలో దుడ్డికర్ర ఉండేది, కానీ ఇప్పుడు రాజదండము సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో నేను దేనిని మరువను అని చెప్పి ప్రియులారా ఒక చక్కటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలులను మరిచిపోక ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయనను స్తుతించగలిగితే ప్రియులారా, దేవాతి దేవునికి ఎంత మహిమ కలుగుతుందండి. ఇది నాన్న నీ జీవితములో ఒకవేళ ఉపకారము అనుభవించాలని, ఎందుకంటే ప్రియులారా ఈ లోకంలో స్నేహితులను నమ్ముతున్నాం, వారు ప్రియులారా అపకారమే చేస్తూ ఉన్నారు. బంధువులైనటువంటి వారు అపకారము తలపెడతా ఉన్నారు. కానీ మనము సేవించే దేవుడు మన జీవితాల్లో ఉపకారమును చేసే దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దినాన్న ప్రియులారా జడ్జి గారి దగ్గరికి ఒక సహోదరి వెళ్ళిందండి. వెళ్ళగానే ఆమె అంటుంది, నాకున్నటువంటి ఈ కేసు విషయంలో మీరు సహాయం చేయండి అని అంటే కొంచెం ఆ ఫీజు అనేది కట్టించుకున్నారు. ఫీజు కట్టించుకున్న తర్వాతనే ఆమె పట్ల ఆ ప్రియులారా వాదన చేయడానికి వారు అవకాశం ఇచ్చారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ దినాన్న నీ జీవితంలో దేవుని వలన ఉపకారము చూడాలని అనుకుంటే మనం ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియులారా? రక్షణ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. మన హృదయంలోనికి ప్రభువుని అనుమతించుకోవాలి. దేవుని మాటను మనం వినేవారంగా ఉండాలి. వాక్య భాగంలో మనం చూస్తే ప్రియులారా 34వ కీర్తనలో అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలుగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అవును, నువ్వు యథార్థముగా ఉన్నట్లయితే ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే
ఆయన ఉపకారము నీ జీవితంలో చేస్తారు. ఇది నాన్న ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో నీ ఉపకారముల కొరకు నేను కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీవు నాకు సహాయము చేయండి అని నువ్వు అడగగలిగితే నేటి దినాన్న ప్రియులారా, నీ జీవితంలో ఆయన తన ఉపకారములను జరిగిస్తారు, మేలుకరమైన మార్గములు నిన్ను నడిపిస్తారు. అలాంటి కృపా దీవెన మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం మా ప్రియులారా. దయగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును కొరకై స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును ప్రభువా, మా జీవితాల్లో మా స్నేహితులే, మా కుటుంబీకులే మాడల అపకారాన్ని తలపెట్టే పరిస్థితులు అనేక మార్లు మేము ఎదుర్కొన్నాం తండ్రి. కానీ ప్రతి మానవ జీవితంలో మీకు మొర్ర పెట్టినప్పుడు దేవా, మిమ్మలను స్తుతించి ఆరాధించినప్పుడు తండ్రి ఉపకారముల చేత నింపేవాడు నాయన. దేవా, ఇది నాన్న మీ ఉపకారములు, మీ మేలైన కార్యములు ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితంలో అనుమతించుమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.